బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటుంటే తల్లిదండ్రుల గుండెలు అదరాల్సిందే. ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. పలు కళాశాలలు ఏకంగా 50 నుంచి 80% పెంచాలని కోరుతున్నాయి. సిబిఐటి ఏకంగా 2,94,000 రూపాయల ఫీజును ప్రతిపాదించింది. 5 కళాశాలలు 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి. 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు కోరుకుంటున్న కళాశాలల సంఖ్య 60కి పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 33 కళాశాలల్లో 1,00,000 ఆపై ఫీజు ఉండగా ఈసారి ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలిసారిగా పలు కళాశాలల్లో ఫీజు 2 లక్షల రూపాయల మార్కును చేరుకోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలవుతున్న ఫీజులను 2022లో నిర్ణయించారు. ఈ ఫీజులు 3 ఏళ్ల క్రితం విద్యా సంవత్సరాల్లో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయి. అంటే ఆయా సంవత్సరాల్లో బీటెక్ తొలి ఏడాదిలో చేరిన వారికి కోర్సు పూర్తయ్యే 4 ఏళ్లు పాత రుసుములే ఉంటాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత ఫీజుల గడువు ముగుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన ఫీజులు అమల్లోకి వస్తాయి. వచ్చే 3 ఏళ్ల విద్యా సంవత్సరాల్లో చేరే వారికి ఇవి వర్తిస్తుంటాయి. కొత్త రుసుముల కోసం 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు టీఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేశాయి.